అసలు బోర్డు కూడా లేదు చూసారా స్పెషల్ ట్రైన్ కి. ఓన్లీ ఒక స్టిక్కర్ అంటించున్నారు. ఖాళీరా హరి అసలు జర్నల్ చూడు కొనుక్కొని వెళ్తున్నారు ఆయన. మనం వెళ్ళే ట్రైన్ ఇదే అనమాట. ఇప్పుడు కూడా చూడండి ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. 3AC 2AC. మనం 3ACలో పోతున్నాం. ఇంకా 100 టికెట్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి అనమాట. చూడండి మామ ట్రైన్ ఎంత ఖాళీగా ఉంది అసలుకి. ఈ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగానే ఉంది. అండ్ మా కంపార్ట్మెంట్ లో కూడా ఎవరు లేరు అనమాట, మేము ఇద్దరం తప్ప. సో అదే అనమాట మామ స్పెషల్ ట్రైన్ లో ఉండే స్పెషాలిటీ. సో ఫస్ట్ టైం అయితే నేను మీకు ఎట్లా నేను నా బెడ్ ని సెటప్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి. అసలు ఈ ట్రైన్ వేయడం లాసే కదా వాళ్ళకే. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నాం మామ. సో తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ రోజు మనం కోయంబత్తూరుకి రిటర్న్ అవుతున్నాం అనమాట. మన ట్రైన్ అయితే మిడ్ నైట్ బుక్ అయింది అనమాట. సో చూద్దాం మన ట్రైన్ జర్నీ ఎలా జరగద్ది ఏం కదా అని. దానికంటే ముందు ఫస్ట్ వెళ్ళి లంచ్ తినాలి, చాలా ఆకలేస్తుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎర్రచందనం రా హరి. అబ్బా అవునరా, చెప్పరా కౌంటర్ లోపల వచ్చేసాము. మొత్తం చీకటి అనమాట, కరెంట్ లేదు ఇక్కడ. ఫ్లాష్ వేసి మరి సర్వింగ్ చేస్తున్నారు పాపం. చీకట్లోనే తినాల్సి వస్తుంది మామ. మన ఫేవరెట్ గీ రైస్ విత్ చికెన్ కర్రీ. అండ్ కొత్తగా ట్రై చేస్తున్నాం ఇక్కడ మటన్ బిర్యానీ అనమాట. చిన్న కప్పు కాదు, 1 2 4 పీసులు వచ్చాయి చిన్న చిన్నవి. మటన్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో మామ. ఇప్పుడు వచ్చిన కరెంట్ హరి. చికెన్ మటన్ ఇది ఇది మటనేరా. ఆటోడు ఎందుకు వచ్చింది నీకు? చల్లగా ఉండే. సో నెక్స్ట్ నా ఫేవరెట్, అలానే హరి నీ ఫేవరెట్ కూడా కదా ఇదే గీ రైస్. అది ట్రై చేద్దాం. మటన్ బిర్యానీ ఓకే ఓకే, మరి అంత గొప్పగా ఉందని చెప్పకూడదు, పర్లేదు బాగానే ఉంది. ఇదైతే ఖచ్చితంగా బాగుంటుంది, చూస్తేనే అర్థమైపోతుంది. ఈ రోజు నిన్న బాగుంది, మొన్న బాగుంది. అవును. సో ఎదురు కనిపించే షాప్ లో లంచ్ తినేసి నేరుగా జిగడతాండకి అయితే వచ్చాం మామ. మామూలు మీద మినీ చెప్పుకున్నా ఏం చాలా ఫుల్ అయిపోతురా. స్పెషల్ అనమాట. ఇది 100 రూపీస్, ఇది 50. కొంచెం క్వాంటిటీ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది అంతే. వర్రీ ఇంత బాగుంది అది. ఓపెన్ అవుతుంది చూడు హెవీగా. నేను చెప్పలా ఓపెన్ అవుతుంది. Approximately 10 hours later. సో మా ఇప్పటికే టైం వచ్చి నైట్ 9 అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం తినడానికి. చెప్పాను కదా మన ట్రైన్ అయితే మిడ్ నైట్ 1కి ఉంది. సో ఇప్పుడు తినేసి వచ్చి ఏదో ఒకటి మన బట్టలన్నీ ప్యాక్ చేసుకోవాలి. చూడండి బట్టలన్నీ ఎలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ గందరగోళంగా అన్ని బ్యాగ్లో సర్దుకోవాలి. స్వీట్ ఇది స్పైసీ ఉంటుంది. ఇది వచ్చి లోపల స్టఫింగ్, మొత్తం 6 పూరీలు అనమాట. సో మామ ఇది డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, ఇది పైనాపిల్. హరి బ్రో ప్యాకింగ్ చేస్తా ఉన్నాడు మామ. నేనైతే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు అనమాట. నా బట్టలు చూడండి మొత్తం ఇడే ఉన్నాయి. సో బ్యాగ్ తగిలించుకొని రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరాలి. ఇంకో హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తుంది అనమాట. ఒక 20 మినిట్స్ ముందుగానే వెళ్ళిపోతున్నాం రైల్వే స్టేషన్ కి. ఎందుకు రిస్క్ అని. 4 days గా ఇదే రూమ్ లో ఉన్నాం కదా మనం. 4 days ఇదే రోజు కానీ నైట్ కూడా ఉండి ఇక్కడే స్టే చేస్తుంటే 5 రోజులు అయిపోయింది. అదే అందరు నిద్రపోయే టైంలో పోతున్నాం అనమాట మేము రైల్వే స్టేషన్ కి. ఇప్పుడే టైం వచ్చి నైట్ 12:30 అయిపోయింది. ఇంకో 10 నిమిషాల్లో లేదా 15 నిమిషాల్లో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. 100 మీటర్లు ఉంటారు కరెక్ట్ గా. అదే వచ్చేసాను చూడండి రైల్వే స్టేషన్ కి. అప్పుడే జస్ట్ ఒక 5 minutes వాక్ అంతే. అంతే. ఎదురు ఉండే ట్రైన్ మామ కన్యాకుమారిలో స్టార్ట్ అయింది అనమాట. నేరుగా ఢిల్లీ వరకు వెళ్ళద్ది, హజరత్ నిజాముద్దీన్ కి. సో చాలా లాంగ్ ట్రైన్ ఇది అయితే. అంటే ఇది స్పెషల్ ట్రైన్ అనమాట మామ. ఏ ప్లాట్ఫామ్ లో వస్తుందో ఎవరికి తెలీదు. సో అందుకని అనౌన్స్మెంట్ చూసి పోదామని బ్రిడ్జ్ ఎక్కేసాము. కాకపోతే ఎక్కాక తెలిసింది మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్ కి వస్తుందని. నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కామన్నమాట ఈ లిఫ్ట్. సో మళ్ళీ అదే లిఫ్ట్ లో కిందకి వెళ్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఈ ట్రైన్ అయితే ఉంది మామ. ఇది వెళ్ళాక వస్తుంది అనమాట. ఇది 12:50 వెళ్ళద్ది. మన ట్రైన్ వచ్చేసరికి 1:05 అవుద్ది. అంటే ఇది వెళ్ళే టైంకి అండ్ మన ట్రైన్ వచ్చే టైంకి ఒక 15 minutes అయితే గ్యాప్ ఉంది అనమాట. ఇంకో 2 minutes లో ఈ ట్రైన్ తీసేస్తారు. ఒకటి చూడరే కింద చేస్తున్నాడు పిల్లోడా. అదే మళ్ళీ ఒకటరా పిల్లోడా హరి. అర్థం లేకుండా అంటే పట్టుకొని లాగిన కొడక అని చెప్పేవాళ్ళం. ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చి 06079 పోదనూరు సమ్మర్ స్పెషల్ ట్రైన్ అనమాట. ఇది వచ్చి ఎప్పుడు వేసారో కూడా తెలియదు. నార్మల్ గా వేరియస్ మై ట్రైన్ లో కూడా ఈ డీటెయిల్స్ అయితే చూపించట్లేదు అనమాట. మేము డైరెక్ట్ గా IRCTC లో చూసి బుక్ చేయించుకున్నాం మా కంపెనీ వాళ్ళ చేత. సో ఈ ట్రైన్ అయితే మామ కేరళలో తిరువనంతపురంలో స్టార్ట్ అయ్యి మన కోయంబత్తూరు పోదనూరు జంక్షన్ లో అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. ఎండ్ అయిపోద్ది. మధురైలో డిపార్చర్ టైం వచ్చి నైట్ 1 అనమాట. అంటే మనం రేపు మార్నింగ్ పోదనూరులో 6:25 6:30 కల్లా దిగేస్తాము. స్పెషల్ ట్రైన్స్ చాలా లేట్ అవుతాయని బాగా విన్నాను అనమాట.
అలా ఏం జరగకుండా టైంకి రీచ్ అయిపోతే అదే చాలు. ఇప్పుడు కూడా చూడండి ఇంకా అవైలబుల్లో ఉన్నాయి 3AC 2AC. మనం 3ACలో పోతున్నాం, ఇంకా 100 టికెట్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం మనకి ఫుల్ ట్రైన్ అంతా ఖాళీగా ఉండబోతుంది ఈరోజు. స్లీపర్ ఎన్ని ఉన్నాయా? స్లీపర్ ఇంకా 148 ఉన్నాయి. అసలు దొరకతాయి అసలు. అదే స్పెషల్ ట్రైన్, అదే బెనిఫిట్ స్పెషల్ ట్రైన్. అంటే ఎవరికి తెలియదు, సడన్ గా వేసేస్తారు. IRCTC లో ఎవరు చూసాడో ఎవరికి తెలుస్తుంది అంతే. వేరే ట్రైన్ లో కూడా లేదు. మిడ్ నైట్ ట్రైన్ ఇబ్బంది పడతాం అనుకున్నాం కానీ మేము నిద్రపోయే టైమే ఇదనమాట. 1:30 అయిపోద్ది. సో అందుకని మాకేం పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు. సో ఈ ట్రైన్ తీసేశారు మామ. ఇది వెళ్ళాక మన ట్రైన్ వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడే వచ్చింది మామ మన ట్రైన్. ఎగ్జాక్ట్ టైం కదా వచ్చేసింది. 1 minute లేట్ అనమాట కొంచెం. అసలు బోర్డు కూడా లేదు చూసారా స్పెషల్ ట్రైన్ కి. ఓన్లీ ఒక స్టిక్కర్ అంటించున్నారు. ఖాళీరా హరి అసలుకి. జర్నల్ చూడు కొనుక్కొని వెళ్తున్నారు ఆయన. జనరల్ వెళ్ళిపోవచ్చురా మనం. అనవసరం డబ్బులు పక్క చేసినట్టు చూడరయ్యా. అడ్డు స్టిక్కర్లు కానీ పైన అంటించినట్టు. అదే ట్రైన్ నెంబరు ట్రైన్ పేరు స్టిక్కర్ అంటించారు. అదే మామూలుగా అయితే మొత్తం ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. చేయకుండా పెట్టుకున్నారంటే మీరు ఆలోచించండి ఎంత ఖాళీగా ఉందో ట్రైన్ మొత్తం. ప్లాస్టిక్ దిండు కవర్ కూడా మేమే వేసుకుంటున్నాం అనమాట. వాళ్ళు దిండు కవరు పిల్లో ఇచ్చేసారు, 2 మేమే వేసుకుంటున్నాం. ఇంత ఖాళీగా మామ అసలు ట్రైన్లో వీడియో తీయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ట్రైన్ ఖాళీగా ఉంది, జనాలు ఎవరు లేరు, అందుకని ఫ్రీగా వీడియో తీసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ టైం అయితే నేను మీకు ఎట్లా నేను నా బెడ్ని సెటప్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి. నార్మల్గా అయితే ఇంతకుముందు ఇది పైన కప్పుకునే ఉన్నాను అనమాట బ్లాంకెట్ లాగా. కాకపోతే నేను చాలా వీడియోస్లో చూశాను ఇది ఒక 3-4 months కానీ వాష్ చేయరంట. సో అందుకని అప్పటి నుంచి ఇది పైన కప్పుకోవడం అయితే మానేశాను. సో అందుకని ఆల్టర్నేట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇది దీనిపైన కప్పేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బెడ్ పైన ఇది వేసేస్తాను. తిరుగునా ఫస్ట్ బెడ్ పైన వేసేస్తే కింద మనకి బేస్ మంచిగా మెత్తగా ఉంటుంది అనమాట పడుకోవడానికి బెడ్ లాగా. లేకపోతే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ ఏసీ బాగుంటుంది మెత్తగా. సెకండ్ ఏసీ బాగా మెత్తగా ఉంటుంది. అవును. సో తర్వాత మనకి ఇవి ఇస్తారు వైట్ బెడ్షీట్స్. నీట్గా ఐరన్ చేసి వాష్ చేసి ప్యాక్ చేసి మరి ఇస్తారు అనమాట. ఇట్లా ప్యాకెట్స్లో 2 ఇస్తారు వైట్వి. సో ఒకటి మాత్రం దీనిపైన వేస్తాను. ట్రైన్ కదిలేస్తున్నాడా? కరెక్ట్ టైం కదిలేస్తుంది మామ. ఎంత మంచిగా నా కోసం పైన వేస్తున్నావు, మధ్యలో నేను కదా పడుకుంటానండి. లేదు మధ్యలో సీట్ నాకు. అవును నేను కదా చెప్పింది నీకు నేను లోయర్ తీసుకుంటా అని. అంటే మిడిల్ వేస్తున్నావే, మర్చిపోయా. ఏముందిలే మిడిల్లో పడుకుందాం అంతే కదా. ట్రైన్ అంతా ఖాళీ మామ, కోచ్ అంతా. కొంతమందికి ఏమవుతుందంటే ఈ బ్లాక్ బెడ్షీట్ అలర్జీస్ వస్తాయి అనమాట. నాతో పాటు ఇంతకు ముందు మా కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళకి అట్లానే ఈ బ్లాక్ బెడ్షీట్ వల్ల అలర్జీస్ వచ్చాయి అనమాట. అందుకని నేను కూడా దీంతో కాంటాక్ట్ ఉండకుండా పైన ఒక వైట్ బెడ్షీట్ వేసేస్తాను అనమాట. మాక్సిమం ఎక్కువ మంది ఇట్లానే ప్రిఫర్ చేస్తారు బెడ్ రెడీ చేసుకునేటప్పుడు. పిల్లోకి నీట్ గా కొత్త పిల్లో కవర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ దాని తర్వాత మన దగ్గర ఇంకోటి ఉంది కదా, అది మనం పైన కప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తారు. సో అందుకని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. రాజధాని ట్రైన్స్ లో అట్లాంటి ట్రైన్స్ లో అయితే వైట్ టవల్ కూడా ఇస్తారు. సో ఇదనమాట మామ ఒక్కరోజు నైట్ కి నేను చేసుకున్న బెడ్ సెటప్ మన స్పెషల్ ట్రైన్ లో. అది కూడా సరే అంటే కింద వేసుకో తొందరగా, నేను కొనుక్కుంటా ఇంకా. అబ్బా పడుకోరా కింద, భలే ఒడుగురా హరిబాబు నువ్వా. కింద వేసుకో పడుకో అంట. అదే ఏం లెక్కతున్నావా? మిడిల్ లాగే కదా నువ్వు కష్టపడేస్తే నేను ఏం కలమా. లాస్ట్ కి అయితే నేను ఒప్పుకోవాలన్నమాట. నేను మాత్రం మధ్యలో కొనుక్కుంటారా అని చెప్పేసి అందులో మళ్ళీ కింద వేసుకుంటాను పాపం. 2 సార్లు వేస్తున్నా బెడ్. సో మనం వచ్చే స్పెషల్ ట్రైన్ లో ఉండే బాత్రూమ్ అనమాట. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే స్పెషల్ ట్రైన్ లో అంటే చాలా జనాలు తక్కువ మంది ఉంటారు మీరు చూసినట్టే. అండ్ ఆల్సో బాత్రూమ్ కూడా చాలా తక్కువ యూజ్ చేసి ఉంటారు, జనాలు లేరు కాబట్టి. సో దానికి తగ్గట్టే బాత్రూమ్ చాలా నీట్ గా ఉందన్నమాట నిజం చెప్పాలంటే. సో ఇక్కడ పెద్ద అద్దం చాలా నీట్ గా ఉంది. దాని కింద హ్యాండ్ వాష్ ఉంది. అండ్ ఆల్సో వాటర్ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్ గా వాష్రూమ్ అయితే చూడండి మామ ఎంత నీట్ గా ఉందో. సో అదే అనమాట మామ స్పెషల్ ట్రైన్ లో ఉండే స్పెషాలిటీ. అన్ని చాలా నీట్ గా ఉంటాయి. అండ్ ఆల్సో క్రౌడ్ కూడా తక్కువ ఉండడం వల్ల మన జర్నీ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో సేమ్ ఇదే జర్నీ కానీ మామ మార్నింగ్ టైం లో కానీ పడి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నిజం చెప్పాలంటే. ఇప్పుడు నైట్ జర్నీ కాబట్టి పెద్ద బయట కూడా మీకేం చూపిలేను. అండ్ ఆల్సో నిద్రపోయి లేచేసరికి మనం కోయంబత్తూరు దిగేస్తాం అనమాట మార్నింగ్ 6:30 కల్లా. ఇంకా మామ పడుకుందామా? ఇప్పుడు టైం 1:30 అయిపోయింది. మళ్ళీ పొద్దునే వెళ్ళాలి కదా. 6:30 కల్లా లేసేయాలి. అంటే లాస్ట్ స్టాప్ అదే కదా. లాస్ట్ స్టాప్ అదే, వాళ్ళే వచ్చి లేపుతారు. దిగండి రానే.
బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. హరి అయితే పడుకునేసాడు, నేను కూడా పడుకునేస్తాను. ఇప్పటికే టైం వచ్చి 1:30 అయింది. ఇంకా లైట్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఎడిటింగ్ చేసుకొని మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చలో గుడ్ నైట్. బాగా నిద్రపోయా? నాకేం అటు పడుకున్నట్లు లేసినట్టుంది అంతే. ఇంకా నా బాగా నిద్ర వచ్చాను. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసాం అనమాట. టైం వచ్చి 6:15 వస్తుంది. నార్మల్గా 6:45కి అట్లా వెళ్ళాలన్నమాట లాస్ట్ స్టాప్ కి. కాకపోతే ఇప్పుడు టైం వచ్చి 6:15. చూడండి ఎంత త్వరగా వెళ్ళిపోతుందో. ఆల్మోస్ట్ అరగంట ముందే వెళ్ళిపోతున్నామ్మా మేమైతే లాస్ట్ స్టాప్ కి. నేనైతే స్పెషల్ ట్రైన్ కదా, కనీసం హాఫ్ అన్ అవర్ లేట్ లేదా 1 అవర్ లేట్ అవుద్ది అనుకున్నాను, కానీ హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోతున్నాం అనమాట హైలైట్ గా. చూడండి మా ట్రైన్ ఎంత ఖాళీగా ఉంది అసలుకి. ఈ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగానే ఉంది. అండ్ మా కంపార్ట్మెంట్ లో కూడా ఎవరు లేరు అనమాట, మేము ఇద్దరం తప్ప. దీని పక్కన కూడా చూడండి, ఇది కూడా మొత్తం ఖాళీ. ఇలాంటి ట్రైన్ జర్నీలు మనకి ఉదయం పూట దొరకవు. ఉదయం దొరకవు అసలు. అదే ఇంత ఖాళీగా జాలీగా వెళ్తాయి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా ఉదయం అయితే. మీరు ఎప్పుడైనా నాలానే ఇలా ఎక్స్పీరియన్స్ కానీ చేస్తుంటే స్పెషల్ ట్రైన్స్ లో, అంటే ఇంత ఖాళీగా ఎప్పుడైనా ట్రావెల్ చేసారో లేదో అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఏ ట్రైన్ లో చేశారు అనేది గుర్తుంటే కూడా కమెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ బయట వ్యూ చూడండి మనం ఎలా ఉందో. పూర్తిగా సన్ కూడా రాలేదన్నమాట, ఇంకా అంతా లైట్ గా చీకటిగానే కనిపిస్తుంది. వచ్చేసాం అనమాట పోదనూరు జంక్షన్ కి. ఇదే అనమాట లాస్ట్ స్టాప్. స్టేషన్ ఖాళీగా ఉంది రా హరి మొత్తం. పొద్దున్నే కదా, పొద్దున్నే అసలు ఇక్కడ ట్రైన్లు కూడా ఎక్కువ ఆగేటట్లేవు. ఈ ట్రైన్ నడపడం వీళ్ళకి లాసే కదా, అసలు టికెట్లన్నీ ఖాళీగా. వాళ్ళు ఏదో పని పైన వేసినట్టున్నారు మా యువతలకి, అందువల్లే అదే ఖాళీగా ఎందుకు రాంపీయడం అని వేసాడు సడన్ గా. అది కూడా దాన్ని స్పెషల్ ట్రైన్ అని చెప్పేస్తాడు. అసలు చూడు పేర్లు చూడు, దానిపైన ఒక పేరు లేదు ఏం లేదు, ఓన్లీ స్టిక్కర్లు అంటించున్నారు, ట్రైన్ నెంబర్ స్టిక్కర్లు. వెళ్ళిపోయా నిద్రపోయా కదా వచ్చావు. ఇప్పుడే రూమ్కి వచ్చాం అనమాట. టైం వచ్చి మార్నింగ్ 7 అవుతుంది. సో కాసేపు పడుకుని నిద్రపోవాలి. నైట్ సరిగ్గా నిద్రపోలేదు నేను నిజం చెప్పాలంటే. సో ఈ వీడియో మాత్రం ఇంత పెద్ద. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.